హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌమ్య కటూరి. ఈరోజు మళ్ళీ కొత్త వీడియోతో ముందుకు వచ్చేస్తున్నాను. నా ఛానల్ని మొదటిసారి చూసిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తారని తప్పకుండా అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నల్లేరు పచ్చడి అండి. ఎంత టేస్టీగా ఉంటుందో, అన్ని హెల్తీ బెనిఫిట్స్ కూడా ఉంటాయి ఇందులో. మోకాళ్ళ నొప్పులకి, రకరకాల బాడీ పెయిన్స్కి చాలా బాగా యూస్ఫుల్ అవుతుందండి. మనం వారానికి ఒకసారి ఈ పచ్చడి కనుక తీసుకుంటే ఎన్నో రకాల హెల్తీ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ పచ్చడి ఎలా చేయాలో నేను వీడియోలో చూపించేస్తాను, వచ్చేసేయండి. ఫస్ట్ నల్లేరుని ఫ్రెష్గా తెంపుకొని వచ్చిన తర్వాత బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్న తర్వాత ఇలా నారు మొత్తం నీట్గా తీసుకోవాలి. చేతికి కొంచెం ఆయిల్ కూడా రాసుకోవాలి, ఎందుకంటే కొంచెం స్టిక్కీగా ఉంటుందంట, ప్లస్ దురద లాంటిది వస్తుందంట. మొత్తం ప్రతి ఒక్క దానికి నారు ఉంటుందండి. కంపల్సరీగా నీట్గా నారు మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. దాని తర్వాత ఒక బాణలిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ నల్లేరు మొత్తం మనం నారు తీసుకొని పెట్టుకున్న వాటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes దాకా సిమ్లో పెట్టుకొని నీట్గా అవి లైట్ రెడ్ కలర్లో వస్తాయండి. అప్పటిదాకా మనం లైట్గా రెడ్డిష్ కలర్లో వస్తాయి. అప్పటిదాకా మనం ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి ఇలా కలర్ మారిపోతుంది. దాని తర్వాత మనం అదే ఆయిల్లో కొన్ని ఎల్లిపాయలు, చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత కొన్ని పచ్చిమిర్చీలు తీసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాను. బాగా మంచిగా పచ్చివాసన పోయే వరకు వెల్లుల్లిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. దాని తర్వాత దీన్ని పక్కన పెట్టుకున్న ప్లేస్లోనే అవి కూడా అందులో వేసేసి కలిపేసాను ఫ్రై. తర్వాత ఒక గ్రైండర్ తీసుకొని మిక్సీలో కానీ రోట్లో కానీ మీ ఇష్టం అండి, మీకు ఏది అవైలబిలిటీలో ఉంటే దానిలో ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న నల్లేరు కొమ్మలు, ఇంకా పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకును కూడా నేను ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను. అన్నీ వెల్లుల్లి మొత్తం ఆ మిక్సీలో వేసేసి కొంచెం చింతపండు అండ్ ఉప్పు యాడ్ చేసి మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎలా గ్రైండ్ చేసుకున్నా అండి చాలా బాగుంటుంది. చాలా ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఈ పచ్చడి తప్పకుండా ట్రై చేసి నా వీడియోని మరొకరికి షేర్ చేస్తారని అనుకుంటున్నానండి. తప్పకుండా చేయండి. నెక్స్ట్ వచ్చేసి మనం పోపుకి ఒక గిన్నె పెట్టేసుకొని, పోపు గిన్నె, దానిలో ఆయిల్ ఒక 2 tablespoons స్పూన్ల ఆయిల్ వేసాను. ఇంకా జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు పచ్చడి అన్నంలో కలుపుకొని తింటుంటే బాగా తగులుతాయండి. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. దాని తర్వాత కొంచెం ఒక 1/2 tablespoon దాకా పసుపు యాడ్ చేశాను. అవన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం ఎండుమిర్చీలు 2-3 మీ కారానికి తగినట్టు వేసుకోవచ్చు. అండ్ ఆ పోపు ఆ పచ్చడిలో వేయడమే, అంతే అండి. ఎంతో హెల్తీ అండ్ టేస్టీ నల్లేరు పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.